వెల్కమ్ టు క్వశ్చన్ అవర్ నేను సోనియా. ఇరాన్ అమెరికాకు గట్టి షాక్ ఇచ్చింది. అగ్రదేశం ఆయువు పట్టైన థాడ్ వ్యవస్థను కుప్పకూల్చింది. ఈ ఘటన అమెరికాకు ఊహించని భారీ దెబ్బేనంటున్నారు విశ్లేషకులు. జోర్దాన్ భూభాగంలో మోహరించిన అమెరికాకు చెందిన అత్యంత విలువైన ANTPY-2 టైప్ 2 మిసైల్ డిఫెన్స్ రాడార్ సిస్టమ్ను ఇరాన్ విజయవంతంగా ధ్వంసం చేసింది. అంత రహస్యంగా జరిగిన ఈ ఇష్యూని కమర్షియల్ శాటిలైట్ ఫొటోస్తో బయటపెట్టడంతో పెంటాగాన్ స్ట్రీట్ షేక్ అవుతోంది. ఇక జోర్దాన్లోని మువాఫ్తక్ సల్టీ ఎయిర్ బేస్లో ఉన్న రాడార్ విలువ భారత కరెన్సీలో దాదాపు 2,700 కోట్లుగా భావిస్తున్నారు. అమెరికా గర్వకారణంగా చెప్పుకునే థాడ్ మిసైల్ డిఫెన్స్ సిస్టంలో అత్యంత కీలకమైన భాగమంటున్నారు విశ్లేషకులు. బాలిస్టిక్ క్షిపణులు లక్ష్యాలను చేరకముందే వాటిని గుర్తించి గగనతలంలోనే కూల్చివేసే శక్తి థాడ్కు ఉంది. యుద్ధం ప్రారంభమైన తొలి నాళ్లలోనే ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు రాడార్ను నేరుగా తాకడంతో ఇది పూర్తిగా నాశనమైంది. అమెరికా ఆర్మీ దగ్గర థాడ్ రాడార్లు కేవలం 8 మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం స్పేర్ రాడార్లు అందుబాటులో లేవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకటి ధ్వంసం కావడంతో గల్ఫ్ ప్రాంతంలో అమెరికా దాని మిత్ర దేశాల రక్షణ వలయం బలహీనపడిందన్న టాక్ వినిపిస్తోంది. థాడ్ రాడార్పై దాడి ఇరాన్కు ఇప్పటివరకు లభించిన అతిపెద్ద విజయం అంటున్నారు FDD డిప్యూటీ డైరెక్టర్ ర్యాన్ బ్రాబ్జ్. ఈ ఘటనతో పాటు ఖతార్లోని మరో రాడార్ వ్యవస్థ కూడా దెబ్బతిన్నట్టు తెలియడంతో పెంటాగాన్ హై అలర్ట్ అయింది. వెంటనే వార్ హెడ్స్ వెపన్స్ ఉత్పత్తిని పెంచాలని, ఫ్యాక్టరీలో వర్క్ వేగం పెంచాలని అంతర్గతంగా ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇలా ఇరాన్ చేసిన వ్యూహాత్మక దాడులతో అమెరికా ఇంటెలెక్చువల్స్నే షాక్కు గురిచేస్తుంది. అమెరికా దగ్గరున్న 8 థాడ్ వ్యవస్థలో గల్ఫ్ దేశాల్లో ఉన్న 3 కుప్పకూలంతో అమెరికాకు భారీ స్థాయిలో నష్టం కలిగినట్లు తెలుస్తోంది. దాదాపు 22,000 కోట్ల నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. అమెరికా లక్షల కోట్ల వ్యయంతో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రాడార్ నిఘా వ్యవస్థలను అనుసంధానం చేసింది. వాటన్నింటి సమాచారాన్ని విశ్లేషించి వివిధ సైనిక విభాగాలకు అందించేలా అమెరికా అల్ ఉదేద్ స్థావరంలో 10,130 కోట్లతో ఫేజ్డ్ అర్రే రాడార్ను ఏర్పాటు చేసింది. అందుకే ఈ రాడార్ వ్యవస్థను అమెరికా నిఘాకు నాడీ మండలంగా అభివర్ణిస్తారు. ఇప్పుడు ఈ వ్యవస్థ దెబ్బతినడంతో గల్ఫ్ ప్రాంతంలో అమెరికా పేట్రియాట్ థాడ్ క్షిపణి రక్షణ వ్యవస్థలు పార్షియల్లీ బ్లైండ్కి వెళ్లిపోయినట్టేనని నిపుణుల అభిప్రాయం. ఇక ఇప్పటికే బహ్రెయిన్లోని అమెరికా నావికా దళ స్థావరంలో కమాండ్ సెంటర్ను ఇరాన్ డ్రోన్లు ధ్వంసం చేశాయి. ఈ పరిణామాలతో పలు సైనిక విభాగాల మధ్య సమన్వయంపై ప్రభావం పడుతుందని అంటున్నారు రక్షణ రంగ నిపుణులు. ఇప్పటికే హోర్ముజ్ జలసంధిలో అమెరికా నేవీపై ప్రభావం పడిందని వివరిస్తున్నారు. ఇరాన్ డ్రోన్ దాడులను అడ్డుకొని వాణిజ్య నౌకలను హోర్ముజ్ జలసంధి దాటిస్తామని తొలుత ప్రకటించిన అమెరికా నేవీ తాజాగా తాము రక్షణ కల్పించలేమని ప్రకటించిందని గుర్తు చేస్తున్నారు. అమెరికా రక్షణ వ్యవస్థలకు లింక్ తెగిపోయిందా? ట్రంప్లో పైకి మాత్రమే మేకపోతు గాంభీర్యం ఉందా? థాడ్ డిఫెన్స్కి ప్రత్యామ్నాయం అమెరికా దగ్గర ఉందా? అమెరికా డిఫెన్స్లో ప్రొడక్షన్ను పెంచిందా? ఇరాన్ సింగిల్గానే దుమ్ము రేపుతుందా? ఇరాన్ నిఘా వ్యవస్థను US కనిపెట్టలేకపోతుందా? సో ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి కాటా గౌతమ్ ఎనలిస్ట్ మనకి లైవ్లో అందుబాటులో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి గౌతమ్ గారు. నమస్తే అండి సోని గారు. గౌతమ్ గారు, మనం చూడొచ్చు మొత్తానికి ఇరాన్ అమెరికాకి అయితే గట్టి షాక్ ఇచ్చినట్లుగా చూస్తున్నాం. అలాగే అగ్రదేశం ఆయువు పట్టైన థాడ్ వ్యవస్థను కూడా కుప్పకూల్చింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది నిజంగా ఇరాన్ ఇలాంటి ఒక పని చేస్తుంది అనేది కొంత ఆశ్చర్యం గొలిపే మ్యాటరే. కాకపోతే దీని వెనక ఉన్న పరిణామాలను కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. అగ్రరాజ్యంగా మాదే గుత్తాధిపత్యం సాధించుకోవాలి, న్యూక్లియర్ వెపన్స్ మా దగ్గర తప్ప ఎవరి దగ్గర ఉండటానికి లేదు, న్యూక్లియర్ సిస్టమ్స్ ఎవరి దగ్గర ఏమున్నాయో మనం వాళ్ళ మీద యుద్ధం చేసి వాటన్నిటిని జప్తు చేసి వాటిని నిర్వీర్యం చేస్తాము, ఇలాంటి ఒక ఊహాగానాల్లో ఉన్న అమెరికాకి కింద నుంచి గట్టిగా మంటబడినట్టు అయిపోయింది.
ఇరాన్ ఇచ్చిన రిటార్ట్కి అమెరికా యాక్చువల్గా ఇప్పుడు దాదాపుగా వాళ్ళకి ఒక గట్టి దెబ్బ ఏంటంటే ఈ నిఘా వ్యవస్థ కుప్పకూలిపోవటం. దీన్ని విచిత్రంగా ఆ, చైనా నిఘా వ్యవస్థని ఉపయోగించుకునే ఇరాన్ ఈ పని చేసిందనే వార్తలు కూడా కొంచెం బయటకు వస్తున్నాయి. అంటే అండర్ కరెంట్ గా చైనా లాంటి దేశాలు కూడా ఇప్పుడు ఇరాన్కి సహాయం చేయడానికి వచ్చాయి అనేది ఒకటి కనపడుతుంది. యాక్చువల్గా ఇప్పుడు పశ్చిమాసియా దేశాల్లో ఉన్న ఇప్పుడు ఇరాన్ చుట్టుపక్కల ఉన్న ఈ దేశాల మొత్తంలో అమెరికా బేస్లు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటినీ కుప్పగొల్చడం వెనక కూడా చైనా హస్తం ఉండొచ్చు. లేదు వాళ్ళ నిఘా వ్యవస్థని ఉపయోగించుకొని మరి ఇరాన్ కూడా ఈ పని చేసి ఉండొచ్చు. అంటే అమెరికా గుత్తాధిపత్యానికి ఒక రకంగా దెబ్బ తగిలింది అని అనుకోవాలి ఇక్కడ. ఇప్పుడు మేమేదో హార్మోస్ జలసంధిలో నుంచి వచ్చే ఈ నౌకల మొత్తానికి మేము రక్షణ కల్పిస్తాం, మేము పక్క నుండి మిమ్మల్ని ఆ జలసంధి దాటిస్తాం అని చెప్పిన వాళ్ళు ఈరోజు చేతులు ఎత్తేసే పరిస్థితి ఎందుకు వస్తుంది? దాంతోపాటుగా ఏంటంటే ఇప్పుడు ఇజ్రాయిల్ ఇంకా ఎక్కువ భయపడుతోంది అమెరికా కంటే కూడా. మిగతా దేశాలన్నిటికీ ఇరాన్ సారీ చెప్పేసింది వాళ్ళ మీద జరిగిన ఈ దాడులు మొత్తానికి. అలాగనే వాళ్ళు ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు, మీరెవరైనా ఇప్పుడు అమెరికాకి కోపు కాసుకొని మా మీదకి వచ్చారు అని అంటే మళ్ళీ ఇది పునరావృతం ఖచ్చితంగా అవుద్ది అని. అంటే ఏ ఉద్దేశంతో ఇరాన్ కూడా ఈ పని చేస్తుంది, ఇలాంటి వార్నింగ్ ఇవ్వగలుగుతుంది అంటే బ్యాక్ సైడ్ సపోర్ట్స్. ఇజ్రాయిల్ అమెరికా బ్యాక్ సైడ్ సపోర్ట్ తీసుకుని ఏ రకంగా ఇరాన్ని నాశనం చేయడానికి వచ్చిందో ఇప్పుడు అలాగనే చైనా బ్యాక్ సైడ్ సపోర్ట్ అనేది ఒకటి కనపడుతుంది అనేది ఇక్కడ ఖచ్చితంగా అందరూ అర్థం చేసుకోవాలి. దీంతో పాటుగా ఏంటంటే ఇప్పుడు ఈ చమురు ఎప్పుడైతే ఈ హార్మోస్ జలసంధి నుంచి దాటి రావడం లేదో చాలా దేశాలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందరూ అమెరికానే నిందిస్తారు. ఈ రోజున మీరు చూసారంటే యూకే కూడా ఈ యుద్ధ విమానాలను తీసుకెళ్లే నౌకని వీళ్ళకి సహాయంగా పంపించటం అనే దాని మీద ఇంకా వాళ్ళు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ రక్షణ మంత్రి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలా దాని మీద. ఆ తీసుకున్న కారణానికి ఈ రోజున యూకే మీద కూడా ఫైర్ అవుతున్నాడు ట్రంప్. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఇరాన్కి బ్యాక్ సైడ్ లో చైనా ఉంది అనే ఒక వాదనని వాళ్ళు మరి యూకే కూడా అంగీకరించి ఉంటుంది, లేకపోతే వాళ్ళకు కూడా ఈ సమాచారం ఉండుంటుంది. ఇదిలాగా పెంచుకుంటూ పోతే ఇటు ఏదైతే ఇరాన్ని నాశనం చేసేస్తాము ఇజ్రాయెల్ పేరు పెట్టుకొని అని అనుకున్న అమెరికాతో పాటు మనం కూడా చేరితే వీళ్ళు ఇప్పుడు అంతా కలిసి మన మీద కత్తిగట్టే అవకాశం ఉంది. మరి పశ్చిమాసియా దేశాల్లో కూడా ఇరాన్కి వత్తాసు పలికే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. దాన్ని బేస్ చేసుకుని కూడా ఇప్పుడు యూకే కూడా నిర్ణయం తీసుకోవటానికి చాలా వెనకంజ వేస్తుంది. కాకపోతే ఏంటంటే గతంలో బలవంతుడు ఖచ్చితంగా బలహీనుడిని జయిస్తాడు అనే ఒక ఊహాగానాలు ఉన్నప్పటికీ గాను గతంలో ఉన్న కొన్ని కథల ఆధారంగా చూసుకుంటే చాలా చిన్న ప్లాన్ తోటి ఎంత పెద్ద బలవంతుడినైనా చలిచేమల చేత చెక్కి సర్పంబు జచ్చన్ అన్నట్టుగానే ఈ రోజున ఏదో వాళ్ళకి కావాల్సిన సహాయం చేస్తే చిన్న చిన్న దేశాలు కూడా చాలా పెద్ద స్థాయిలో యుద్ధాన్ని చేయగలిగే దాకా కనపడుతున్నాయి. కేవలం డ్రోనుల్ని ఉపయోగించుకొని ఇరాన్ చూడండి మరి ఉన్న అమెరికన్ బేస్ల మొత్తాన్ని మీద దాడి చేసేసింది, దుబాయ్లో దాడులు చేసింది, ఆయిల్ రిఫైనరీస్ మీద దాడులు చేసి వాటన్నిటిని నాశనం చేసేదాకా తీసుకొచ్చింది. చాలా హై టెన్షన్ని ప్రపంచం మొత్తానికి చవి చూపించింది ఇరాన్. కేవలం వాళ్ళ చేతుల్లో ఒక ఈ జలసంధి ఉండటం మూలాన ఎంత పెద్ద ఇబ్బంది కలిగిందనేది ఇక్కడ ఖచ్చితంగా ఆ మిగతా దేశాలందరూ కలిసి ఎందుకు ఇలాంటి పని చేశామని అమెరికాని నిందించే అవకాశాలు కూడా మెండుగున్నాయి. దీంతో పాటుగా ఏంటంటే ఇరాన్కి ఏ రకమైన సహాయం అందుతుంది అనేది తేట తెల్లం అయిపోయింది ఇక్కడ. డైరెక్ట్ గా వార్లోకి రాకపోయినప్పటికీ చైనా చూపిస్తుంది కదా. నిన్న రెసినా డైలాగ్ లో మరి అమెరికన్ విదేశాంగ మంత్రి వచ్చి ఏం చెప్పాడండి, ఇప్పుడు ఎదుగుతున్న ఈ భారత్ని చైనా లాగా మేము వదిలిపెట్టదలుచుకోలేదు. గత 30 సంవత్సరాలుగా మా మార్కెట్ని వాళ్ళకి ఇవ్వటం మూలం చైనా ఎదిగిపోయి ఈ రోజున మాకు ప్రత్యామ్నాయంగా తయారైంది కాబట్టి భారత్ను మేము అలా ఎదగనీయకుండా చేస్తాం అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చేదాకా వచ్చాడంటే ఖచ్చితంగా ఇక్కడ చైనా పరిస్థితిని అర్థం చేసుకోవాలి. వాళ్ళు టాప్ పొజిషన్లోనికి వెళ్తున్నారు అనేది. ఆ చైనా యొక్క సహాయం ఇప్పుడు ఇరాన్కు ఉంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది కూడా మొత్తంగా అర్థం చేసుకోవాలి ఇక్కడ. దాంతో ఇక్కడ ఈ న్యూక్లియర్ వెపన్స్ లేదు న్యూక్లియర్ టెక్నాలజీ వీటన్నిటిని ఇరాన్ దగ్గర ఉండటాన్ని నేను కూడా ఏం సమర్థించను, కానీ అమెరికా దగ్గర ఉంటాం, కేవలం అమెరికా ఒక్కళ్ళ దగ్గర ఉండటం మాత్రమే ఎందుకు సమర్థించాలి మనం? యాక్చువల్గా ఈ న్యూక్లియర్ వెపన్ ని వేరే ఏ దేశము ప్రయోగించలేదు, ప్రయోగించింది కేవలం అమెరికా మాత్రమే.
ఆ రోజు వాళ్ళు పరిజ్ఞానాన్ని టెస్ట్ చేసుకుని తింటే దీని విస్ఫోటనం ఎంత ఉంటుంది, విధ్వంసం ఎంత ఉంటుంది అని టెస్ట్ చేయటం కోసం హిరోషిమా నాగసాకి మీద న్యూక్లియర్ బాంబులు వేసిన ఘన చరిత్ర మరి అమెరికాకు ఉంది. మిగతా ఎవరు తయారు చేసుకున్న ఎవరు ఇప్పుడు దాకా ప్రయోగించిన పాపాన్ని ఏం బాగలేదు. ప్రయోగించింది కేవలం అమెరికా మాత్రమే. అసలు వాళ్ళ దగ్గర ఉంటమే పిచ్చోడి చేతిలో రాయి, మిగతా ఎవరి దగ్గరో కాదు. ఆ న్యూక్లియర్ సిస్టము, న్యూక్లియర్ వెపన్స్ అమెరికా దగ్గర ఉండటమే పెద్ద పిచ్చోడి చేతిలో రాయిలాగా కనపడుతుంది. ఏ క్షణంలో ఎవరు ఏం చేస్తారో తెలీదు. ఈ ట్రంపే కాదు, గతంలో ఉన్న ఏ ప్రెసిడెంట్ని తీసుకున్నా కానీ యుద్ధకాంక్షతోటే ఉంటారు. అసలు అమెరికా మొత్తంలోనే ఒక రకమైన ఇలాగా అందరి మీద మనమే గుత్తాధిపత్యం సంపాదించాలి అనే ఒక మోటోలోనే అమెరికన్ సిటిజన్స్ అందరూ ఉంటారు. కాబట్టి ఇలాంటి ప్రెసిడెంట్లను కూడా వాళ్ళు ఎక్కువగా ఎంకరేజ్ చేస్తారు. యుద్ధం అని అనగానే అమెరికా మొత్తం ఆ ప్రెసిడెంట్ కి సపోర్ట్ చేసేస్తుంది. నిన్న సెనెట్ కూడా సపోర్ట్ చేసిందంటే కారణం ఏంటి? ఇలాంటి పరిస్థితులే కదా. అసలు చర్చిద్దాం. మనకి గౌరీశంకర్ గారు కూడా ఉన్నారు లైన్ లో. ఎస్ గౌరీశంకర్ గారు నమస్తే అండి. ఎస్ మనం చూస్తున్నాం గత 2 వారాలు కూడా వారికి సంబంధించి చూస్తున్నాం. మొత్తానికి అమెరికా ఇజ్రాయెల్ కలిపి ఒకప్పుడు ఇరాన్ ని ధ్వంసం ఎలా చేశాయి, ఇప్పుడు ఇరానే క్షిపణుల దాడి కురిపిస్తుంది. అంటే దీన్ని ఏ విధంగా చూడవచ్చు? అలాగే అమెరికా రక్షణ వ్యవస్థలకు లింక్ తెగిపోయింది అనుకోవచ్చా? ఎలా చూడాలి దీన్ని? అంటే యాక్చువల్లీ వాళ్ళు అండర్ అసెస్మెంట్ చేశారు. ఇరాన్ కి అంత క్యాపబిలిటీ లేదు, మా దగ్గరనే టెక్నాలజీ ఉంది, ఇరాన్ దగ్గర అంత లేదు. ఇరాన్ వాళ్ళు కూడా అండర్ గ్రౌండ్ గా బాగా మిసైల్స్ కిట్ట తయారు చేసి పెట్టారు. ఇంకా లో కాస్ట్ మిసైల్స్. అమెరికా చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఎక్విప్మెంట్ తయారు చేశారు, కానీ ఇరాన్ చేసేది ఏమో లో కాస్ట్ మిసైల్స్ తయారు చేశారు. ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ దుబాయ్ దాకా వచ్చారని అంటే వాళ్ళకి కూడా ఎంత టెక్నాలజీ ఉంది వాళ్ళ దగ్గర చూసుకోవాలి. కానీ ఇప్పుడు ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇప్పుడు ఈ యుద్ధం ఆపితేనే మంచిదమ్మా. ఎందుకంటే ఇప్పుడు మిలిటరీ స్థావరాలపై ఇప్పుడు సివిలియన్ స్థావరాల మీద పడతా ఉంది. దాంతో చాలా నష్టం జరుగుతుంది, ఎకానమీ ఎఫెక్ట్ అవుతుంది, రేపు పొద్దున ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అన్ని ఎఫెక్ట్ అయిపోతా ఉంది, విధ్వంసం దొరుకుతుంది ప్రపంచం అంతా. ఇంకోటి అమెరికా కూడా ఒకటి ఆలోచన చేసుకోవాలి. వాళ్ళ దగ్గరనే మా దగ్గరనే ఇంతకుముందు సార్ చెప్పినట్టు అమెరికా దగ్గరనే మాకు న్యూక్లియర్ వెపన్స్ ఉండాలి, వేరే వాళ్ళు ఎవరు ఉండవద్దు అంటే ఎట్లా అవుతుంది? తీసేస్తే అందరు తీసేయాలి, లేకుంటే అందరు ఎవరి వాళ్ళు సేఫ్టీ పెట్టుకోవాలి కదా. ఇప్పుడు అమెరికా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, రష్యా దగ్గర ఉన్నాయి, చైనా దగ్గర ఉంది, ఇండియా దగ్గర ఉంది. ఇప్పుడు ఈవెన్ పక్కన పాకిస్తాన్ కూడా మనకి బెదిరిస్తూ ఉంటుంది, మన న్యూక్లియర్ బాంబు ఉంది, ఎప్పుడైనా మేము మీద వేస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి అసలు న్యూక్లియర్ వెపన్స్ లేకుండా ఫ్రీ వరల్డ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. న్యూక్లియర్ వెపన్స్ అందరు తీసేయాలి, అది ప్రతి దేశం తీసేయాలి. అంతేకాని అమెరికానే మా దగ్గరనే ఉండాలి, మీ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండాలి, అది మాత్రం తప్పు. మరి ట్రంప్ కి సంబంధించి ఎలా చూసుకోవచ్చు? పైకి మాత్రం ఏమంటారు మేకపోతు గాంభీర్యం కనిపిస్తుంది అని చెప్పి కూడా వ్యాఖ్యలు జరుగుతున్నాయి. దీన్ని ఏమనుకోవచ్చు? అంటే ట్రంప్ వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి? అసెస్మెంట్ చెప్పలేము కదా. ఇప్పుడు ఇరాన్ దగ్గర ఇంత టెక్నాలజీ ఉంది, ఇరాన్ వచ్చి దుబాయ్ దాకా రాకెట్స్ వాళ్ళు ప్రయోగిస్తారు. ఎందుకంటే వీళ్ళు డోమ్ ఉంది, మనకు యాంటీ మిసైల్ డోమ్స్ అన్ని ఉన్నాయి, మా ఇజ్రాయెల్ దగ్గర ఉంది, సౌదీ అరేబియాలో ఉంది, దుబాయ్ లోనే అంటా ఉన్నారు. కానీ ఇప్పుడు క్లియర్ తెలిసిపోయింది. ఇప్పుడు 1-2 మిసైల్స్ కింద పడితే పర్లేదు, ట్యాకిల్ చేయవచ్చు. కానీ లేకపోతే 100ల కొద్ది మిసైల్ పంపిస్తా ఉంటుంటే డెఫినెట్ గా ఏదో 100లో ఒక 4 తాకుతాయి కదా. 4 సైకాలజీగా చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు దుబాయ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ అండ్ రిచెస్ట్ స్టేట్ అని అనుకున్నాము, కంట్రీ అని అనుకుంటే ఇప్పుడు ఏమైనా అది కూడా సెట్ అయిపోయింది. ఇప్పుడు మన వాళ్ళు ఎంతమంది చెప్పేవాళ్ళు దుబాయ్ చాలా సేఫ్ సిటీ, చాలా బాగుంటుంది, చాలా స్ట్రిక్ట్ ఉంటుంది, అది ఇది ఉంది. ఇప్పుడు బాంబు దెబ్బలకి ఇప్పుడు దుబాయ్ కూడా ఇన్స్పెక్ట్ పారిపోయిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఐ థింక్ ఇట్ ఎఫెక్ట్స్ మొత్తం అన్ని దేశాలు ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి. ఎంత తొందరగా ఇది యుద్ధం ఆపేస్తే మంచిది. ఇంకోటి అమెరికా కూడా ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు ఆయనకు అనుకూలంగా ఉన్న వ్యక్తియే అక్కడ ప్రెసిడెంట్ కావాలి, లేకుంటే ప్రైమ్ మినిస్టర్ కావాలి అని మాత్రం ధోరణి మంచిది కాదు. రేపొద్దున వేరే దేశాలు కూడా అదే ఆలోచన చేస్తాయి. అమెరికాలో కూడా ప్రెసిడెంట్ మాకు మంచిగా ఉండే వ్యక్తే కావాలి, మాకు అనుకూలంగా ఉన్న వ్యక్తి కావాలంటే ఎట్లుంటుంది? అసలు బిగ్ బాస్ కాదు కదా. కాబట్టి ఐ థింక్ ట్రంప్ కూడా ఈజ్ గోయింగ్ బియాండ్ ఈజ్ ఒక ఇంటర్నేషనల్ రిలేషన్స్ మెయింటైన్ చేయకుండా ప్రతి కంట్రీకి డిక్టేట్ చేయడం మాత్రం ఇది మంచి పద్ధతి కాదు. హీల్ ఫేస్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండి. ఎస్ అలాగే లైన్లో ఉండండి గౌతమ్ గారు. ఎస్ గౌతమ్ గారు, మనం చూడొచ్చు మొత్తానికి అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ నేపథ్యంలో అంటే ఇరాన్ గట్టిగానే అయితే ఇస్తుంది వార్నింగ్, మిసైల్స్ కూడా విసురుతుంది. ఇక ఇరాన్ నిఘా వ్యవస్థను అయితే యుఎస్ ఎందుకు నిఘా పెట్టలేకపోతుంది? యుఎస్ ఎందుకు అలా చేయలేకపోతుంది?
యాక్చువల్గా నిఘా వ్యవస్థ ఉంటుంది. కాకపోతే ఏంటంటే అండర్ ఎస్టిమేట్, ఇందాక సార్ చెప్పారు ఖచ్చితంగా నిజంగా అండర్ ఎస్టిమేట్ చేశారు ఇరాన్ని. అండర్ ఎస్టిమేషన్లో ఏమిటి అని అంటే వీళ్ళకి సహాయం చేయడానికి మరెవరు రారు. ఎందుకంటే మనం యువతల పక్కన మనం ఉన్నాం కాబట్టి, డైరెక్ట్గా మనమే వారిలో కూడా ఉన్నాం కాబట్టి, ఈ వారిని మనతో పెట్టుకోవడానికి ప్రపంచ దేశాలు ఏవి ముందుకు రావు అనే ఒక ఎక్స్పెక్టేషన్ని అమెరికా చేసింది చూడండి. అలాంటి సమయంలో ఇరాన్ ఇప్పుడు ఈ నిఘా వ్యవస్థను కూల్చటంలో కూడా మెయిన్ పాత్ర చైనా నిఘా వ్యవస్థ ఆధారపడి ఉందనేది కూడా వార్తలు వస్తున్నాయి. అందులో దాదాపుగా నిజం ఉండే అవకాశమే మెండుగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఒక వైపు నుంచి ఇస్తుంటే ఇప్పుడు జరుగుతున్న ఈ వార తరుణంలోనే అనుకుంటే వాళ్ళేమి చైనా మీద ఎక్కువ ఇరాన్ తోటి పంచుకున్న ఈ నిఘా వ్యవస్థ దీని మొత్తాన్ని మిగతా అమెరికన్ బేసుల మీద మాత్రమే వాడటానికి ప్రయోగించారు. మీరు పశ్చిమాసియా దేశాల్లో ఉన్న 19 అమెరికన్ స్థావరాల మీదనే ఫస్ట్ దాడి చేసింది. ఆ దేశాల మీదనో లేకపోతే ఆ ప్రజల మీదనో దాడి కంటే కూడా అమెరికన్ బేసుల్ని పశ్చిమాసియాలో లేకుండా చేసేయటానికి ఫస్ట్ వాళ్ళు చేశారు. దానికి చైనా ఖచ్చితంగా వాళ్ళ సమాచారం ఉంటుంది. దాని ప్రకారమే ఇరాన్ ఇది చేసింది. ఇక ఇప్పుడు మిగతా దేశాలన్నిటికీ సారీ చెప్పేసి ఇరాన్ కూడా మళ్ళీ మీరు కనుక మళ్ళీ ఏదైనా మా మీదకి వస్తే మళ్ళీ ఊరుకునేది లేదని కూడా వార్నింగ్ ఇచ్చింది. దానికి కారణం ఏంటి? వాళ్ళు అనుకున్న పని అయిపోయింది, అమెరికన్ బేసులు మొత్తాన్ని నాశనం చేసేయటం. ఎందుకంటే ఇప్పుడు మొన్న శ్రీలంకలో కూడా మనం దగ్గరలో కూడా చూసుకున్నామంటే యుద్ధ నౌకని జలాంతర్గామి ద్వారా పేల్చేశారు. అక్కడ ఉన్న దాంట్లో మరొక కొంతమంది పట్టుబడిన వీళ్ళందరినీ కూడా శ్రీలంక ఆర్మీ రక్షించి తీసుకెళ్లి శ్రీలంకలో పెట్టుకుంటే వాళ్ళని తిరిగి ఇరాన్కి అప్పచెప్పడానికి వీల్లేదని శ్రీలంక మీద ఆంక్షలకు వచ్చాడు చూడండి మళ్ళీ ట్రంప్. మిగతా అందరితోటి ఈ రకమైన ఒక రకంగా అమెరికా కూడా వీళ్ళతోటి తగువులు పెట్టుకుంటోంది. తంపులు పెట్టుకుంటాం మూలాన ఇప్పుడు అమెరికా ఒంటరి అయిపోయే అవకాశం మెండుగా ఉంది. సరే ఒంటరిగా అయిపోయినా వాళ్ళ దగ్గర లేని వ్యవస్థ ఏం లేదు. కాకపోతే యూకే కూడా దూరంగా ఉంటాను అనే దానికే తీసుకున్నారు కదా. మరి ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కూడా రక్షణ మంత్రిగా ఉన్న ఆయన కూడా ఇప్పుడు ఈ యుద్ధ విమానాలు ఉండే నౌకని పంపించడానికి తర్జన పడుతున్నాడు. ఎందుకని మనం అమెరికాకి సహాయం చెయ్యాలి అనే దిశలో ఆలోచిస్తుంటే ఇప్పుడు యూకేకి వార్నింగ్ ఇస్తున్నాడు ట్రంప్. యుద్ధం అయిపోయిన తర్వాత మీతో అసలు నాకు పనే లేదు అని. ఇంకో పక్కన ఏంటంటే ఇందులో ఈ యుద్ధానికి సంబంధం లేకపోయినప్పటికీ సుంకాల విషయంలో కూడా ట్రంప్ ప్రపంచ దేశాలన్నిటితోటి తగువులు పెట్టుకున్నాడు. మొత్తం అందరూ కలిసి ఏకమైతే అమెరికాకి వ్యతిరేకంగా పనిచేయటం మొదలు పెడితే చాలా ఇబ్బంది ట్రంప్కు అమెరికాకే జరుగుద్ది. ఇందులో సమిధల్లాగా ఉపయోగపడిన ఇజ్రాయిల్ ఇప్పుడు ఎటు పీకోలేని లాక్కోలేని పరిస్థితిలో ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య ఉన్న వివాదాల సంగతి తెలుసు. గతంలో హమాస్ దాడులు కావచ్చు లేకపోతే ఇట్లాంటి మొత్తం ఇజ్రాయెల్కి వీళ్ళు వెళ్ళి వేల సంఖ్యలో చేసిన దాష్టికాలు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. మరి వాళ్ళ గొడవల్ని వాళ్ళ వరకే వదిలేయాలి. అమెరికా లాంటి పెద్ద దేశాలు వచ్చి పూనుకొని కేవలం న్యూక్లియర్ వెపన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, న్యూక్లియర్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది, దాన్ని తస్కరిద్దాం అనే పేరుతో చేయకూడదు. గతంలోనే మీరు ఇంకోటి చూసుకుంటే వెనిజులా మీద కూడా మరి అమెరికా దాడి ఎందుకు చేసింది? వాళ్ళ గుత్తాధిపత్యాన్ని నిలబెట్టుకోవటం కోసమే. అక్కడున్న రేరెత్ మెటల్స్ గురించి కానీ అక్కడున్న ఈ చమురు నిల్వల గురించి కానీ వీటన్నిటి గురించి చేసి అక్కడ వీళ్ళకి అనుకూలంగా ఉండే గవర్నమెంట్ని తెచ్చుకొని పెట్టుకున్నారు. రేపో మాపో మళ్ళీ క్యూబా మీద కూడా మేము వెళ్తామని చెబుతుంటే ఇరాన్ మీదే పరిస్థితి ఉంటే క్యూబా మీదకి వెళ్తే ఏంటండి? అక్కడికి ఎలా ఉండే పరిస్థితి ఉంది? ఇప్పుడు ఇరాన్ కంటే ఈ చుట్టుపక్కల ఉండే పశ్చిమాసియా దేశాలు సహాయం చేస్తావో చెయ్యవో కానీ స్తబ్దుగా ఎవరికి అటు వాళ్ళకి ఇటు వీళ్ళకి కాకుండా న్యూట్రల్గా ఉండేటట్టుగా ఇప్పుడు వాళ్ళు ఉండే పరిస్థితులే ఉన్నాయి. అలాంటి పరిస్థితిని ఇరాన్ గట్టిగా చూపించింది. చాలా చిన్న ఆయుధాలతోటే చూపించింది అనేది ఇక్కడ మనం బాగా అండర్లైన్ చేసుకోవాలి. ఒక ₹1,00,000 డ్రోన్ తోటి ఒక కోట్ల రూపాయలు ఉండే క్షిపణిని ఎదుర్కొంటే దాకా వాళ్ళు వచ్చారు అని అంటే ఇప్పుడు నష్టం వస్తే కోట్లలో నష్టం వస్తుంది కదా అమెరికాకి. మరి ఇరాన్కి పోయేదేముంది? ఆల్రెడీ
ఖమేనీని చంపేయటం, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళ ఈ మతతత్వమైన ఈ రాజకీయాన్ని వన్ సెకండ్ మార్చే గౌతమ్ గారు, మనం గౌరీశంకర్ గారు, గౌరీశంకర్ గారు చూస్తున్నాం మొత్తానికైతే. మరి అమెరికా సిచ్యువేషన్ ఏంటి, అలాగే ఇరాన్ ఓన్లీ ఒంటరి పోరే చేస్తుంది అనుకోవచ్చా? లేదు, డెఫినెట్ గా ఇరాన్ కి ఇండైరెక్ట్లీ చైనా సపోర్ట్ ఉంది అని తెలుసు. టెక్నికల్ వాళ్ళకి ఇది నోహౌ ఇస్తా ఉంది. లేకపోతే అంత స్పెసిఫిక్ గా దుబాయ్ ఎయిర్పోర్ట్ కి టార్గెట్ చేయటం, అంత వేరే అమెరికన్ బేసెస్ ని టార్గెట్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే డెఫినెట్ గా మనకి సెటిలైట్ కమ్యూనికేషన్, సెటిలైట్ టెక్నాలజీ వాళ్ళకి అందిస్తేనే అది అంత పరిస్థితి ఉంది, అటాక్ చేసే పరిస్థితి ఉంది. లేకపోతే మీకు గల్ఫ్ కంట్రీస్ దాకా వచ్చాయంటే మిసైల్స్ అంటే ఇమాజిన్ మన ఎంత డ్రోన్ టెక్నాలజీ ఉన్నా కూడా, ఎంత ఐరన్ డోమ్ కవరేజ్ ఉంది, ఏ మిసైల్స్ అటాక్ కాదు ఇజ్రాయెల్ మీద అన్న అనుకున్నా కూడా ఇజ్రాయెల్ మీద చాలా మిసైల్స్ పడ్డాయి. ఇంకోటి అమెరికా ఏంటంటే యాక్చువల్లీ ఇజ్రాయెల్ కి ఇరాన్ పంచాయతీ పోయి అమెరికా దూరింది దీంట్లో. ఇప్పుడు అమెరికా ఏం చేస్తుంది, మీకు సపోర్ట్ చేయాలంటే వాళ్ళకి అలైస్ ఏవే ఉన్నారు, యూకే కానీ ఫ్రాన్స్ కానీ వాళ్ళకి కూడా సపోర్ట్ ఇవ్వమని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఇంకా ముందు అవుతా ఉన్నారు, వాళ్ళని కూడా బెదిరిస్తా ఉన్నాడు. అంటే అనవసరం ఒక ఇష్యూ ఇంకా రాను వరల్డ్ వార్ లాగా స్ప్రెడ్ చేస్తా ఉన్నాడు. కాబట్టి ట్రంప్ గారు కూడా అమెరికా ఆలోచన చేసుకోవాలి. అనవసరంగా పెద్దవి చేసుకొని అందరితో వ్యతిరేకత చేసుకోండి. ఇప్పుడు రేపు ఇరాన్ చిన్న దేశం, ఆల్రెడీ దెబ్బతిన్నది. వాళ్ళకి ఇంకో 10 రాకెట్స్ 10 మిసైల్స్ పడేస్తే ఏమవుతుంది, ఏమి కాదు. ఆల్రెడీ ప్రెసిడెంట్ ని చంపే సైకలాజికల్ గా వాళ్ళకు ఎమోషనల్ గా చాలా అప్సెట్ ఉన్నారు. వాళ్ళు లీడర్ని చంపేశారని, చాలా మందిని చంపేశారు వాళ్ళ లీడర్స్ కానీ. కాబట్టి ప్రజలు కూడా వ్యతిరేకత వస్తా ఉంది, యాంటీ అమెరికా ఇదైతే ఉంది. ఎక్కడైనా అటాక్ చేయవచ్చు. ఎన్ని రోజులు కాపలాకే అమెరికన్ ఎంబసీస్ ఉన్నాయి వరల్డ్ వైడ్, మన గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నాయి. కాబట్టి ఐ థింక్ సమ్వేర్ దే హావ్ టు పుట్ ఏ ఫుల్ స్టాప్. ఇంకా పొడిగించి అనవసరంగా లేకపోతే ఇంకా ఒక వరల్డ్ వార్ 3కి వెళ్ళిపోయే పరిస్థితిలో వచ్చేటట్టు ఉంది. ఇంకా ఒక దేశాలు కూడా డివైడ్ అయిపోతా ఉంది. ఎస్ సార్, మరి నెక్స్ట్ మన ఇదే విధంగా ఇరాన్ చేసిన ఈ దాడిని ఎలా చూడొచ్చు అంటారు? అమెరికాకు చేసిన ఈ యొక్క వార్నింగ్. ఎస్ గౌతమ్ గారు, మీరు చెప్పండి, అమెరికాపై చేసిన ఇరాన్ దాడిని ఎలా చూడొచ్చు అంటారు? సందేశాత్మక, వ్యూహాత్మకమా? గట్టి వార్నింగ్ అయితే ఇస్తుంది అమెరికాకు ఇరాన్. ఇది యాక్చువల్గా ఇది ఏంటంటే, దాడి చేసింది అమెరికా, ఇజ్రాయెల్ రిటాలియేషన్ చేస్తుంది ఇరాన్. ఆ రిటాలియేషన్ లో వాళ్ళు ఇస్తున్న రిటార్ట్ యొక్క వాల్యూ ప్రపంచంలో అగ్రరాజ్యంగా చెప్పబడుతున్న అమెరికా కూడా ఎట్లాగా అతలాకుతలం అయిపోతుంది అనేది ప్రపంచ దేశాల మొత్తానికి కనపడుతుంది. అంటే ఇక్కడ పరువు పోగొట్టుకుంది ఎవరు అని అంటే, ఇరానో ఇజ్రాయెలో మిగతా ఎవరు కాదు, అమెరికా పరువు పోగొట్టుకుంది. అసలు గతంలో కూడా పాకిస్తాన్కు మిగతా అన్ని కంట్రీస్ కి ఆయుధాలని అమ్ముకోవటం కోసం అమెరికా ఇలాంటివి చాలా రకాలైన ఎత్తులు ఎత్తి పాకిస్తాన్కి అమ్మిన ఆయుధాలతోటి ఇప్పుడు మనతో యుద్ధం జరిగితే పాకిస్తాన్ ఖచ్చితంగా ఓడిపోతుంది. కాబట్టి ఇప్పుడు తాము అమ్మిన ఆయుధాలతోటి ఒక దేశం గెలవలేకపోతే తమ ఆయుధాలకు వాల్యూ పడిపోతుందని యుద్ధం ఆపటానికి ఎక్కువగా ప్రయత్నం చేసి ఆపింది నేనే అని తేప ఈ ట్రంప్ కూడా ఎందుకు చెప్పుకున్నాడు అని అంటే కారణం ఇది. వాళ్ళకి పేరు కావాలి, దాంతో పాటుగా ఆయుధాల వ్యాపారము కావాలి, ప్రపంచ దేశాల మీద గుత్తాధిపత్యము కావాలి. వీటన్నిటికీ ఈ రోజున ట్రంప్కు ఒక చెప్పు దెబ్బ. అమెరికా ఈ యాక్చువల్గా ఏం చెప్పాలంటే వాళ్ళ ప్రౌడ్నెస్ మీద ఒక పెద్ద దెబ్బ అని చెప్పుకోవాలి. మేమే గొప్ప అనుకునే వాళ్ళకి ఒక ఎదురు దెబ్బ తగిలితే ఎలా ఉంటుంది చూడండి. అమెరికాకు చావు దెబ్బ కొట్టింది అనుకోవచ్చా? ఖచ్చితంగా అమెరికా చావు దెబ్బ కొట్టినట్టే. ప్రపంచ దేశాల ముందు వాళ్ళని అపహాస్యం పాలు చేసినట్టు చేసేసింది ఇరాన్. కాకపోతే ఇది ఒక యుద్ధంలో జరగటం చాలా అవాంఛనీయం, కానీ ఇలాంటివి జరగకూడదు. యుద్ధం మూలాన ఇలాంటివి జరగకూడదు. మిగతా ఏదైనా టెక్నాలజీలో కావచ్చు, మిగతా ఆర్థికంగానో లేకపోతే సాంస్కృతికంగానో లేకపోతే మిగతా వాటిల్లో జరిగితే బాగానే ఉంటుంది. యుద్ధంలో జరగటం, ప్రాణ నష్టాలు జరగటం, మొన్ననే ఒక స్కూల్ భవనం మీద వేస్తే దాదాపుగా 200 పైన విద్యార్థినులు చనిపోతే దాని ఇంటర్నెట్లో కూడా మనం చూసాం. వాళ్ళని ఖననం చేయటానికి తీసింది ఏదో ఒక బిల్డింగ్ కట్టడానికి పిల్లర్లు పోయటానికి తీసిన గుంటల్లాగా కనపడ్డాయి అవన్నీ. దాని అన్నిటితోటి అమెరికా చేసిన దాష్టిక పని మూలాన ఎంత అబాసుపాలైందనేది ఇప్పుడు కనపడతా ఉంది. ప్రపంచ దేశాల్లో ఇదో అమెరికా మీద ఒక ఏహ్యభావం పుట్టడానికి, వీళ్ళకి సరైన శాస్తి జరిగిందిలే అని లోపల మిగతా దేశాలన్నీ సంతోషించటానికి ఇరాన్ ఒక మంచి పని చేసినట్టుగా కనపడుతోంది.
ఎస్, థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ గారు అండ్ అలాగే గౌరీశంకర్ గారు. సో ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మే